ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి దాదాపు 8,848 మీటర్ల ఎత్తులో ఉండే ఆ శిఖరాన్ని ఇప్పటి వరకు 11,000 మందికి పైగా అధిరోహించారు. 13 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరెస్ట్ ఎక్కారు. కానీ దానికంటే దాదాపు 2,200 మీటర్ల తక్కువ ఎత్తు, అంటే కేవలం 6,638 మీటర్ల ఎత్తున్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా అధిరోహించలేకపోయారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్లు, సూపర్ కంప్యూటర్లు ఉన్న ఈ రోజుల్లో కూడా కైలాస పర్వతం ఒక ఛేదించలేని రహస్యంగానే మిగిలిపోయింది. ఎందుకు? ఈ పర్వతం చుట్టూ తిరిగే ఆ 6666 అనే సంఖ్య యొక్క భౌగోళిక కుట్ర ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం డాక్యుమెంటరీ వైజ్గా కైలాస పర్వతం యొక్క 10 అంచు చిక్కని రహస్యాలను శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా విప్పుదాం. కైలాస పర్వతానికి మరియు 6666 సంఖ్యకు ఉన్న సంబంధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులను సైతం ముక్కును వేలేసుకునేలా చేస్తుంది. భూమిపై ఉన్న కొన్ని పురాతన రహస్య నిర్మాణాలను మనం గమనిస్తే అవన్నీ కైలాస పర్వతంతో ఒకే నెంబర్తో ముడిపడి ఉన్నాయి. ఇంగ్లాండ్లోని కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన అత్యంత రహస్యమైన రాతి కట్టడం స్టోన్ హెంజ్. ఈ స్టోన్ హెంజ్ కైలాసం నుంచి దాదాపు 6,666 కిలోమీటర్లు ఉంటుంది. భూమికి నడిబొడ్డు లాంటి ఉత్తర ధ్రువం కూడా కైలాస పర్వతం నుంచి సరిగ్గా 6,666 కిలోమీటర్లే. మరి దక్షిణ ధ్రువం సంగతి ఏంటి? కైలాస పర్వతం నుంచి దక్షిణ ధ్రువానికి ఉన్న దూరం సరిగ్గా దీనికి రెట్టింపు, అంటే 13,332 కిలోమీటర్లు. అంతటితో ఆగలేదు. ఈజిప్టు పిరమిడ్ల నుంచి కైలాస పర్వతానికి, అలాగే ఈ పర్వతం నుంచి ప్రపంచంలోని ఇతర రేఖాంశాలకు ఉన్న దూరాల్లో కూడా ఈ 6666 అనే సంఖ్య పునరావృతం అవుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక భూమిని సృష్టించిన శక్తులు కావాలనే కైలాసాన్ని ఒక నిర్దిష్టమైన కొలతతో కేంద్ర బిందువుగా మార్చాయా? రష్యా మరియు అమెరికాకు చెందిన కొందరు భౌగోళిక శాస్త్రవేత్తలు కైలాస పర్వతంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల్లో తేలింది ఏంటంటే, కైలాస పర్వతం అనేది ఒక సాధారణ పర్వతం కాదు. అది భూమి యొక్క యాక్సిస్ ముండి, అంటే విశ్వ కేంద్రం లేదా భూమి యొక్క నాభి. ఈ యాక్సిస్ ముండి అనేది భూమిని, అంతరిక్షాన్ని కలిపే ఒక అదృశ్యమైన వంతెన లాంటిది. ఇక్కడే భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఒకదానికొకటి తాకుతాయి. రష్యన్ శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షం నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన తరంగాలు, కాస్మిక్ కిరణాలు అన్నీ కైలాస పర్వతం దగ్గరే భూమిలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఈ పర్వతం చుట్టూ ఒక వింత అయస్కాంత క్షేత్రం ఆవరించి ఉంటుంది. ఇక్కడికి వచ్చే దిక్సూచి సూచీలు కూడా తప్పుగా పనిచేస్తాయి. కైలాస పర్వతాన్ని దూరం నుంచి చూస్తే అది ఒక సహజమైన కొండలా కనిపించదు. అది ఒక భారీ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పిరమిడ్ అయిన గీజా పిరమిడ్ కంటే ఇది 100 రెట్లు పెద్దది. కైలాస పర్వతానికి 4 స్పష్టమైన ముఖాలు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులను ముఖం చేసి ఉంటాయి. ప్రకృతిలో ఇలాంటి ఖచ్చితమైన 4 ముఖాల నిర్మాణం దానంతటదే ఏర్పడడం అసాధ్యమని కొందరు ఆర్కిటెక్చర్లు చెబుతారు. రష్యన్ మిలిటరీ మ్యాపింగ్ నిపుణులు దాదాపు కైలాసాన్ని కూడా స్కాన్ చేసినప్పుడు ఈ పర్వతం లోపల ఒక పెద్ద ఖాళీ గదులు లేదా గుహలు ఉన్నట్లు, ఇది పూర్తిగా ఒక కృత్రిమ పిరమిడ్ లాగా డిజైన్ చేయబడినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంలో మనకంటే అధునాతన సాంకేతికత ఉన్న శక్తులు దీనిని నిర్మించాయనే కోణంలో కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కైలాస పర్వతం దగ్గర జరిగే అత్యంత భయంకరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టైం డైలేషన్. సాధారణంగా ఒక మనిషికి గోళ్ళు జుట్టు పెరగడానికి కనీసం 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. కానీ కైలాస పర్వత పరిసరాల్లో కేవలం 12 గంటలు గడిపితే 2 వారాల్లో పెరగాల్సిన జుట్టంతా, గోళ్ళంతా పెరిగిపోతాయి. అవును, ఇది నిజమే. కైలాస యాత్రకు వెళ్ళిన వందలాది మంది యాత్రికులు ఈ విషయాన్ని స్వయంగా అనుభవించారు. అక్కడ వయస్సు చాలా వేగంగా ముదిరిపోతుంది. శాస్త్రవేత్తల ప్రకారం కైలాసం చుట్టూ ఉండే తీవ్రమైన రేడియేషన్ మరియు అయస్కాంత శక్తులు అక్కడ సమయం యొక్క వేగాన్ని మారుస్తుంటాయి. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్న చోట కూడా కాలం మారుతుంది. కైలాసం దగ్గర కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కైలాస పర్వతం అడుగున 2 భారీ సరస్సులు పక్కపక్కనే ఉంటాయి. కానీ ఈ రెండిటికి స్వభావం ఉత్తర దక్షిణ ధ్రువాల లాంటిది. మొదటిది మానస సరోవరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తీపినీటి సరస్సు. దీని ఆకారం ఖచ్చితంగా గుండ్రంగా సూర్యుల్లా ఉంటుంది. ఈ సరస్సు నీరు ఎప్పుడూ ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుంది. దీని పాజిటివ్ ఎనర్జీకి చిహ్నం. దీనికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే రాక్షస్థాల్ సరస్సు ఉంటుంది.
దీని ఆకారం అర్ధచంద్రాకారంలో చంద్రుల్లా ఉంటుంది. ఇది ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ నీరు ఎప్పుడూ అల్లకల్లోలంగా భయంకరమైన అలలతో ఉంటుంది. ఇందులో ఎలాంటి జీవరాశి బతకదు. ఇది నెగిటివ్ ఎనర్జీకి చిహ్నం. అంటే ఒకే చోట పక్కపక్కనే సూర్యచంద్రుల ఆకారంలో మంచి చెడుల కలయిక ఈ రెండు సరస్సులో ఉండడం వెనుక ప్రకృతి రహస్యం ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కైలాసం ఈ రెండు శక్తులను బ్యాలెన్స్ చేసే పవర్ అని నమ్ముతారు. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి గతంలో రష్యా, చైనా, బ్రిటిష్ దేశాలు ఎందరో అనుభవజ్ఞులైన పర్వతారోహులకు ప్రయత్నించారు. కానీ ఎవరు విజయవంతం కాలేదు. కొందరు పర్వతం ఎక్కుతుండగా అకస్మాత్తుగా దారి మర్చిపోయి వెనక్కి వచ్చారు. మరికొందరు పర్వతం ఎక్కుతుంటే ఆ కొండ తన దారిని మార్చుకున్నట్లు, శిఖరం మరింత పైకి వెళ్తున్నట్టు భ్రమపడ్డారు. 1999లో రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిక్టియాకోవ్ తన బృందంతో కలిసి కైలాసం ఎక్కడానికి వెళ్ళాడు. అతను చెప్పిన ప్రకారం, మేము పర్వతానికి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నా కాళ్ళు నా మాట వినలేదు. ఆ పర్వతంపై మేము అడుగు పెట్టకూడదనే అదృశ్య సందేశం నా మెదడుకు అందింది. వెంటనే వెనక్కి వచ్చేసాం. నాసా శాటిలైట్లు కూడా కైలాస పర్వతాన్ని గమనించినప్పుడు శీతాకాలంలో మంచు కురిసే సమయంలో ఈ పర్వతంపై ఒక భారీ స్వస్తిక్ గుర్తు, అలాగే ఒక కొండపై ఉన్న ఓం ఆకారం స్పష్టంగా కనిపిస్తాయని తేల్చింది. ఇది కేవలం రాళ్ల అమరిక వల్ల జరిగిందా, లేక సృష్టికర్త వేసిన ముద్రణ అనేది సైన్స్కు అందని రహస్యం. కైలాస పర్వతం దగ్గర రాత్రి వేళల్లో ఒక వింతైన శబ్దం వినిపిస్తుంది. అది విమానం వెళ్తున్నట్టు లేదా డమరుకం వాయిస్తున్నట్లు, ఓంకారం పలుకుతున్నట్లు ఉంటుంది. సైంటిస్టులు దీన్ని మంచు కరగడం వల్ల వచ్చే శబ్దం అంటారు. కానీ భక్తులు మాత్రం అది సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడనడానికి నిదర్శనం అని నమ్ముతారు. హిందూ, బౌద్ధ, జైన, బాన్ మతాల ప్రకారం కైలాస పర్వతం పవిత్రమైన నిషిద్ధ ప్రాంతం. భౌగోళికంగా 6666 కిలోమీటర్ల మిస్టరీ, పిరమిడ్ నిర్మాణం, సమయం మారడం ఇవన్నీ చూస్తుంటే కైలాసం అనేది కేవలం ఒక రాతి కొండ కాదు. అది ఈ విశ్వాన్ని నడిపించే ఒక దివ్యమైన ఎనర్జీ సెంటర్ అని స్పష్టమవుతుంది. సైన్స్ ఎంత ఎదిగినా కొన్ని రహస్యాలు ప్రకృతి గర్భంలో దాగి ఉండాలని అనడానికి కైలాస పర్వతమే ఒక సజీవ సాక్ష్యం. ఈ వీడియోలో మీరు కైలాసం గురించి ఏ రహస్యం అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించింది? 6666 దూరమా, లేక టైం ట్రావెలా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ హిస్టారికల్ మిస్టరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.